ఇది చాలా కామన్‌గా అడిగే క్వెషన్ అండి. డయాబెటిస్ మాత్రలు మొదలుపెడితే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది రాంగ్ అండి. డయాబెటిస్ అనేది సిస్టమిక్ డిసీజ్ అనమాట. డయాబెటిస్ అనేది బాడీలో ఏ ఆర్గన్ అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు. హార్ట్ కానీ, కిడ్నీ కానీ, స్ట్రోక్ రావటం కానీ, నరాలు ఎఫెక్ట్ అవ్వటం కానీ, రక్తనాళాల్లో పూడికలు ఫామ్ అయ్యి తొందరగా మూసుకుపోవటం లాంటివి కానీ, రెటీనా మీద ప్రభావం కానీ, ఇది సిస్టమిక్ డిసీజ్ అంటాం. అంటే ఎక్కడైనా దీని ప్రభావం చూపించగలుగుతుంది. సో షుగర్ వలన కిడ్నీస్ పాడవుతాయి అన్న విషయం నిజం అనమాట. హై షుగర్స్ ఉండటం వలన కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అన్న మాట వాస్తవం. కానీ షుగర్ మాత్రలు వేసుకోవటం వలన కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అనేది కరెక్ట్ కాదు. దీనికి ఒకవేళ కిడ్నీ క్రియాటినిన్ పెరుగుతోంది, వాళ్ళు డయాబెటిక్ నెఫ్రోపతిలోకి వెళ్తున్నారు, సో క్రియాటినిన్ కిడ్నీ మీద ఎఫెక్ట్ వస్తుంది అని అంటే అప్పుడు మీ డాక్టర్లే కిడ్నీకి ఎఫెక్ట్ కాకుండా ఉండే మెడిసిన్స్ మార్చి రాసిస్తారనమాట. సో షుగర్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాలి. కిడ్నీస్ పాడవుతాయి అన్న అపోహతో ఉండద్దు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.